ఉందో మరి అతను వస్తాడో హెడ్ క్వార్టర్స్లో మిగతా వాళ్ళు చేస్తారో ఆయన కూడా ఎక్కడొక్కడ వస్తాడు అనుకుంటా బయటికి. ఏం చేద్దాం మరి మీరు చెప్పండి, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది ఏంటి? రామకృష్ణ అడిగింది చాలా సహేతుకమైన ప్రశ్న. అవును సార్, నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా సార్, చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అణిచివేస్తాడు ఇలాంటి రౌడీజాలు కానీ ఇట్లా కానీ. మొన్న కూడా వాడు రప్పా అని పెట్టిన వాడిని, అంటే వాళ్ళ పెట్టిన నేచర్ని వీళ్ళు పోలీసులు అక్కడే అడ్డుకోవాలి. నేను కూడా ఏం చెప్తా ఉన్నానంటే, ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, సారీ క్షమించండి, రఫా అని పెట్టిన నేను చెప్తున్నా సార్, నేను చెప్తున్నా సమర్థించాడు. అదే సార్ నేను చెప్తా ఉన్నా, చెప్తున్నా, చెప్పనివ్వండి. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. 100% జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా నేరపూరితమే, దాంట్లో అనుమానం లేదు. అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. నేను నిన్న ఏం చెప్తా ఉంటే, ఒక విఐపి వచ్చినప్పుడు, అది ఎవరు, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వచ్చినప్పుడు చాలా క్లోజ్ సర్కిల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ విఐపి వెహికల్ పక్కన 2-3 ఉంటారు వితౌట్ డ్రెస్. ఏం జరుగుతూ ఉంటుంది ఏంటి అనేది, అది నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ మిస్ అయింది, ఎందుకు జరిగింది, అసలు ఎస్పీ అనే వ్యక్తి అంత ఆగమేఘాల మీద ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు మాట్లాడాడు, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఎక్కడ జరిగింది లోపం అనే దాని మీద. అట్లయితే నేను ఆ లోపాల కంటే ముందు ఏం చెప్తానంటే, ఇవాళ మనం ప్రతిదీ కూడా చట్ట ప్రకారం పోయే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అరాచకవాది, మనం అతను అరాచకం చేశాం కదా అని చెప్పి ఇవాళ అతన్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం, ఇవాళ మనకి క్రైమ్ ఎస్టాబ్లిష్ అయింది, వీడియోలు వచ్చినాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిగా చేర్చాం, దాంట్లో సమస్య లేదు. ఎటువంటి పరిస్థితి అంబటి రాంబాబు మీద, అప్పిరెడ్డి మీద కూడా కేసులు నమోదైనవి, పోలీసులు బ్యారికేడ్ తీసినందుకు వాళ్ళందరి మీద కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే గ్యాంగ్ని మాత్రం ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. మేము డీజీపీని కూడా అదే చెప్తాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే సార్, వాళ్ళ కేడర్ కూడా మా బాబాయిని మేము చంపుకున్నాం, మా చెల్లెల్ని మేము తిడతాం, మీకెందుకు. ఇవాళ నిన్న ఒక మాట అన్నది అమ్మాయి షర్మిల, నేను నా భార్య నా భర్త పిల్లల్ని వదిలేసి నేను ఇన్ని వేల కిలోమీటర్లు అన్నయ్య కోసం తిరిగాను, నేను కనీసం పాప నీ ప్రాణం ఇవ్వమంటే సెకండ్లో నా ప్రాణం ఇస్తాను, అటువంటి నన్ను ఇంత దుర్మార్గం చేశాడన్నది. ఇంకా సొంత చెల్లి, తోడబుట్టిన చెల్లి అంత అతని గురించి మాట్లాడితే ఇక మనం ఏం మాట్లాడుకున్నా అతని గురించి. ఒకటి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే, అది సొంత బాబాయా లేకపోతే సొంత తల్ల చెల్లెల లేకపోతే సొంత పార్టీ కార్యకర్త అవేమీ లేవు, ఏమీ లేదు సార్, ఏం లేవు. కానీ నా పాయింట్ ప్రభుత్వం ఇవాళ రామకృష్ణ గారు అడిగిన ప్రశ్న కానివ్వండి, లేకపోతే ఇందాక శ్రీనివాస్ గారు జనసేన కదా, ఆయన కూడా అసలు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో అంటున్నాడు. సరే, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో నేను ఎంతమంది కూడా చెప్పా, ఒక ప్రత్యేకమైన సిట్ వేయాలి ఈ జరుగుతున్న అరాచకాలకి లేకపోతే జరిగిన స్కాములకి అన్నిటికీ. దానికి సూపర్ పవర్స్ ఇచ్చి ముఖ్యమంత్రి నేరుగా దానికి ఆయన ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దీనికి ఒక ఫుల్ స్టాప్ పడదేమో. లేకపోతే సాధారణ కార్యకర్తలు లేరు, ఉన్నదంతా రౌడీలు, గంజాయి బ్యాచ్, పోలీసులు వెంటనే సార్. కానీ నా సబ్మిషన్ ఏంటంటే, ఇవాళ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము, అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వము. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు. శ్రీనివాస్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.